హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేదంటే బీజేపీ ఏరుతున్నా అనకూడదు. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. మళ్ళీ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సి. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్గా చెప్తాడు. అప్పుడే లేటుకుంటాడు ఆయన, చిన్న ఎప్పుడు మాట్లాడాడు. కానీ నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ. ఎందుకంటే మా పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే. ఎవరు పెద్ద మనిషి. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు. ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? మన పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా,